ఇప్పుడు కాంగ్రెస్ యాంటీ హిందూ, యాంటీ నేషనల్ పార్టీయా అని మనం ప్రశ్నించుకుంటే, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదండి. కాంగ్రెస్ అనేది ఒక పొలిటికల్ థాట్ ప్రాసెస్, రాజకీయ మనస్తత్వం. దాని గుణం ఏంటంటే, నేను పవర్లో ఉండడానికి నేను ఏదన్నా చేయొచ్చు, ఏదన్నా మాట్లాడచ్చు. అది నేను చేసిన పని దేశానికి మంచిదా కాదా, లేకపోతే ప్రజల్లో మత కష్టాలను సృష్టిస్తుందా, లేకపోతే మతాల వారీగా, కులాల వారీగా, భాషల వారీగా వాళ్ళని మెడగొడుతుందా, లేకపోతే ఇది ఏమైనా క్రోనిక్ యాక్టివిజం అవుతుందా, లేకపోతే టెర్రరిస్టులని అండర్ వరల్డ్ని సపోర్ట్ చేసినట్టు అవుతుందా, లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుందా, ఇలాంటివి ఏమీ నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను పవర్లో ఉండడం ఒకటే నాకు ముఖ్యం. మరి కోర్టుల సంగతి ఏంటంటే, కోర్టులను మేనేజ్ చేసేయచ్చు, డోంట్ వర్రీ. మరి కాన్స్టిట్యూషన్ సంగతి ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఎన్ని విధాలుగానే మార్చుకోవచ్చు. మనం పవర్లో ఉండడం ముఖ్యం. మనం పవర్లో ఉంటే ఏదైనా చేయొచ్చు. మరి గవర్నెన్స్ సంగతి ఏంటండి అంటే, ఈ దేశాన్ని, ఇంత పెద్ద దేశాన్ని గవర్న్ చేయడం అంత ఈజీ కాదు, ఏదో చేస్తుంటాం మన పవర్లో ఉన్నప్పుడు అనే మనస్తత్వం ఏముందో దాన్నే కాంగ్రెస్ అంటారని మనం గమనించాలి.